మీనరాశి వాళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూస్తే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వాళ్ళు కనుక గమనించుకుంటే ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్క రాశితోటి చక్కగా కలిసిపోయేసి కలివిడిగా ఉండే ఒక రాశి మీనరాశి. అలాంటి రాశి వాళ్ళకి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ముందుగా చెప్పిన విధంగా ఒక బెంచ్ మార్క్ ఇయర్గా రాబోతూ ఉంటుంది. అయితే 2025వ సంవత్సరంలో మీకు మోస్ట్ డీప్ క్రైసిస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నుంచి ఇంకా మీరు ఆ టఫ్ పాయింట్ నుంచి మళ్ళీ తిరిగి అంతా బయటకు వచ్చేసే టైము ఇక ముందంతా పర్టికులర్గా జూన్ తర్వాత ఎప్పుడైతే మనకి గోదావరి పుష్కరాలు అయిపోతూ ఉంటాయో ఆ టైంలో, అంటే గురువు మారిన తర్వాత పుష్కరాలు మనకు స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో నుంచి ఇంకా వచ్చే ఇయర్ అంతా నెక్స్ట్ వీళ్ళకి ప్రోగ్రెసివ్ ఇయర్. వీళ్ళకంటే జీవితంలో అభివృద్ధి జరిగే పీరియడ్స్ అంతా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, ముఖ్యంగా గురువు వల్ల. అంటే శని మీకు ఏలినాటి శని జన్మరాశిలో ఉండి ఇబ్బంది పెడుతున్నా కానీ గురువు మీకు బాగా సపోర్ట్ ఇవ్వడంతో చాలా చక్కగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.